బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది. వీటిలో బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 4 స్వతంత్రులుగా రెబల్ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 2 అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంప్కు, మరో 2 అభ్యర్థులు బీఆర్ఎస్ క్యాంప్కు చేరినట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ 9 స్థానాలు గెలవగా 2 అభ్యర్థులతో 11 స్థానాలు అవుతాయి. ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉండడంతో పూర్తి మెజారిటీ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఒక కార్పొరేషన్ ఉంది. వీటికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ అలాగే కాగజ్ నగర్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినట్టు కూడా తెలుస్తోంది. దాన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు అధికారులు? అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్ అయితే నిన్న జరిగింది. అయితే ఉన్నటువంటి ఇటు మంచిర్యాల ఏదైతే కార్పొరేషన్ ఉందో అది దాదాపుగా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అయితే 10 మున్సిపాలిటీలలో ఇటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్ నగర్, భైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈ హంగ్ ఏర్పడే మున్సిపాలిటీల వారిగా మనం ఒకసారి పరిశీలిస్తే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 11 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా 9 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఊహించని విధంగా 4 అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ 4 స్వతంత్రులు కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కావడంతో వీరిలో ఇప్పటికే 2 స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంప్ కి, అలాగే మరో 2 స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ క్యాంప్ కి వెళ్ళినట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే దీంతో 11 స్థానాలు బీఆర్ఎస్ కి, 9 స్థానాలు కాంగ్రెస్ కి అవుతున్నాయి. అయితే ఇటు ఏదైతే ఎక్స్ అఫీషియో మెంబర్ గా స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఉండడంతో అటు బీఆర్ఎస్ కి స్పష్టమైన మెజార్టీ కనబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీలో పరిశీలిస్తే కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ కు చెరో 14 స్థానాలు సమాన స్థానాలు అయితే గెలుపొందాయి. స్వతంత్రులంతా కూడా రెబల్స్ అయ్యారు. దీంతో ఈ రెబల్ అభ్యర్థులు కూడా ఒకవైపుగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే అక్కడ కాంగ్రెస్ కూడా బయటకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే 1-2 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ కి ఉంది. దాదాపుగా కాంగ్రెస్ కి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో 3 కాంగ్రెస్, ఇటు ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు కాకపోతే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అలాగే స్వతంత్ర అభ్యర్థి ఏదైతే స్వతంత్ర అభ్యర్థి కలిసి బీజేపీ లేదా బీఆర్ఎస్ కు మద్దతు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు 4 స్థానాలు భైన్సా మున్సిపాలిటీ ఎంఐఎం 12 స్థానాల్లో, బీజేపీ 6, స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో గెలిపొందారు. మరొకసారి ఎంఐఎం అక్కడ ఫామ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ అయితే ఈ మున్సిపాలిటీలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.